మాది నర్సములపేట మండలం పెదనాగారం గ్రామం వసరాం తండ. మా వసరాం తండకు తిమ్మనకుంట అనే చెరువు ఉన్నది. ఈ విషయంపై ముదిరాజోళ్ళు మా వసరాం తండకు చెందిన జాటోతు సీతారాంకు చెరువు అమ్మిరట. అదే విషయంలో ఆయన చేపలు పట్టడం కొరకు ఎండిపోయిన బొందలలో నీళ్లు వదలగొట్టి అవి చేపలను మొత్తం నీళ్లు ఇంకిపోయేటట్టు చేసి చేపలు పడుతున్నారు. ఇది విషయం ఇట్లా చేయడం కరెక్ట్ కాదు, పశువులకు ఇబ్బంది అయిద్దని నేను స్పందించగా, ఆ లొకేషన్కి వెళ్ళి స్పందించగా, అదే విషయంపై మేము నువ్వు ఎక్కడ చెప్పుకుంటావో చెప్పుకో అని మాకు బెదిరింపులు, మాకు తిట్టడానికి వస్తున్నాయి. ఈ విషయంపై నేను గవర్నమెంట్ ఎంఆర్ఓ ఆఫీస్కి నేను ఫిర్యాదు అవ్వగా, అదే విషయంపై నేను ఆఫీసర్ రాగా, ఇదే విషయంపై నేను సార్ ఇట్లా చెరువులో నీళ్ళు ఇట్లా డ్రై చేసి పట్టడం కరెక్ట్ కాదు సార్, అది డ్రై అయిన బొందలో నీళ్ళు వస్తే నిన్న వదిలిన బొందలో ఇవాళ నీళ్ళు లేవు సార్, అదే విధంగా తప్పు జరుగుతుంది సార్, ఇదే విషయంపై నేను కొంచెం ఆవేదనలో అంటున్నా సార్, ఇదే మళ్ళీ ఇట్లా పట్టడం కరెక్ట్ కాదు అని నేను స్పందించగా, ఇదే విషయంపై నేను మోకాల వరకు ఉన్న చెరువులో కూడా అదే విధంగా మోటార్ వేసి మొత్తం డ్రై చేసి పట్టడం జరుగుతున్నది. ఇదే విషయంపై నేను సార్ వాళ్ళకు సంప్రదించాను. ఇదే విషయంపై మోటార్లు అట్నే ఉన్నాయి, ఆ మోటార్లు కూడా ఇప్పుడు దాకా తీయలేదు. సార్ వచ్చి చెప్పిపోయారు, కానీ ఇది రిపీట్ అయితే మళ్ళీ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. కానీ బేజాబ్గా వాళ్ళపై నిర్లక్ష్యంగా రెస్పాన్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఈ విషయంపై మీరు ప్రభుత్వ పరంగా నాకు న్యాయం జరగాలని, పశువులకు కొంచెం ఇబ్బందికరంగా ఉండకూడదని ఈ ఎండాకాలంలో దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. నా పరిస్థితి, నా ఇబ్బందులు, పర్టికులర్గా మా తండవాసులు ఇబ్బంది పడుతున్నారు. చుట్టుపక్కల 500 ఆవుల దాకా ఉన్నాయి. దానివల్ల నా పరంగా కూడా నేను కోరేది కూడా రిక్వెస్ట్ అదే, మాకు వాటర్ స్టోరేజ్ కావాలని నేను అనుకుంటున్నాను. అది కూడా వాటర్ కూడా నేను అంత ఇబ్బంది పెట్టకుండా వాటర్ కూడా తడి ఉన్న బొందలో నేను వదలమని చెప్పాను. బట్ వాళ్ళు ఏం చేశారంటే, మేము ఎక్కడైనా వదులుకుంటాం, మా ఇష్టం, మేము తీసుకున్నామని ఒక ఆగ్రహంగా దౌర్జన్యంగా మాట్లాడుతున్నాం. ఈ మేరకు మీకు సంప్రదిస్తున్నాను.